పాఠశాలలో కెన్ కుడ్ గురించి నేర్చుకుందాం. కెన్ అంటే ఏంటి, కుడ్ అంటే ఏంటి, కెన్కి కుడ్కి డిఫరెన్సెస్ ఎలా, కుడ్ని ఎప్పుడు వాడాలి, కెన్ ఎప్పుడు వాడాలి, ఎగ్జాంపుల్స్తో చూద్దాం. కెన్ అంటే ఐ కెన్ డూ ఇట్ అంటాం, అంటే నేను చేయగలను అంటే సామర్థ్యాన్ని చెప్పడం. అందుకే కెన్ అంటే ప్రజెంట్ ఎబిలిటీ. కెన్ ఎప్పుడు వాడతారంటే ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న సిచ్యుయేషన్ లేదా ప్రజెంట్లో ఉన్న కెపాసిటీని చెప్పడానికి. కుడ్ని ఎప్పుడు వాడతారంటే పాస్ట్ ఎబిలిటీ. కెన్ని ప్రజెంట్ ఎబిలిటీ, కుడ్ని పాస్ట్ ఎబిలిటీ. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎబిలిటీ అంటే సామర్థ్యం, మనకు అందరికీ తెలుసు. సో ఏ పర్సన్స్ తీసుకున్నా, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే, ఏం తీసుకున్నా కెన్ వాడచ్చు. ఐ కెన్ రైట్ పోయమ్స్, నేను పద్యాలు పోయమ్స్ రాయగలను. ఐ కెన్ అంటే నేను రాయగలను అని చెప్తున్నాం, అంటే నేను చేయగలను. ప్రజెంట్ ఎబిలిటీ, ఐ కెన్ రైట్ పోయమ్స్, నేను ఇంకా రాయలేదు బట్ ఐ కెన్, నేను రాయగలను. హీ కెన్ క్లైంబ్ ట్రీస్, అతను చెట్లు ఎక్కగలడు. హీ కెన్ క్లైంబ్, మామూలుగా వాడు చెట్లు ఎక్కుతుంటాడు. హీ కెన్ క్లైంబ్ ట్రీస్. దే కెన్ ప్లే, వాళ్ళు ఆడుతారు లేదా వాళ్ళు ఆడగలరు. దే కెన్ ప్లే, వాళ్ళు ఆడగలరు. షీ కెన్ సింగ్, ఆమె పాడగలరు. రవి కెన్ కుక్, సీతా కెన్ డాన్స్. ఈ విధంగా ఏదైనా సరే కెన్ని ఎబిలిటీ, సామర్థ్యం, ప్రజెంట్ ఎబిలిటీ చెప్పడానికి ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ సింగ్, ఐ కెన్ స్విమ్, ఐ కెన్ రన్, వీ కెన్ డూ, ఐ కెన్ గెట్ గవర్నమెంట్ జాబ్, వీ కెన్ క్లైంబ్, ఏదైనా సరే ఈ విధంగా ప్రజెంట్ ఎబిలిటీ చెప్పడానికి కెన్ వాడతారు. మరి కుడ్ని ఎప్పుడు వాడతారంటే పాస్ట్ ఎబిలిటీ. పాస్ట్ ఎబిలిటీ అంటే ప్రజెంట్ ఎబిలిటీ అంటే ఇప్పుడు చేయగలను అని చెప్పడం. పాస్ట్ ఎబిలిటీ అంటే నేను అప్పుడు చేసేవాడిని. అంటే ఐ కుడ్ రైట్ పోయమ్స్ వెన్ ఐ వాస్ యంగ్. ఐ కుడ్ రైట్ పోయమ్స్, నేను పద్యాలు పోయమ్స్ రాసేవాడిని. ఐ కుడ్ రైట్ పోయమ్స్ వెన్ ఐ వాస్ యంగ్, యంగ్గా ఉన్నప్పుడు, ఇప్పుడు రాయలేకపోతున్నాను అని అర్థం. హీ కుడ్ క్లైంబ్ ట్రీస్ అంటే హీ మెట్ యాక్సిడెంట్. అతను యాక్సిడెంట్కి గురవనంత వరకు, అంటే యాక్సిడెంట్కి గురయ్యాడు, దానికి ముందు వరకు హీ కుడ్ క్లైంబ్ ట్రీస్, చెట్లు ఎక్కగలడు. అతను యాక్సిడెంట్ అవడం వల్ల ఎక్కలేకపోతున్నాడు. అంటే హీ కుడ్, పాస్ట్ ఎబిలిటీ, గతంలోని సామర్థ్యం, గతంలో ఉన్న సామర్థ్యాన్ని చెప్పుటకు కుడ్ ఈ విధంగా వాడతారు. ఐ కుడ్ రైట్ పోయమ్స్ వెన్ ఐ వాజ్ యంగ్. హీ కుడ్ క్లైంబ్ ట్రీస్ అంటిల్ హీ మెట్ అన్ యాక్సిడెంట్ లేదా అంటిల్ హీ మెట్ యాక్సిడెంట్. షీ కుడ్ సింగ్ అంటే ఈ విధంగా గతంలో, అప్పట్లో, గతంలో, అందుకే పాస్ట్ ఎబిలిటీ అన్నది. ఈ విధంగా ఇది ఒక్కటేనా అంటే ఇంకా ఇది ఒక యూసేజ్ అనమాట ఎబిలిటీ చెప్పడానికి. నెక్స్ట్ యూసేజెస్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ ఫస్ట్ యూసేజ్ చూసాం కదా. నెక్స్ట్ సెకండ్ యూసేజ్ చూద్దాం. కెన్కి కుడ్కి డిఫరెన్సెస్ ఏంటో. సెకండ్ యూసేజ్ పాసిబిలిటీస్. సో పాసిబిలిటీస్లో చూస్తే వీ కెన్ గెట్ కరోనా ఇఫ్ వి గో అవుట్. మనం బయటకు వెళ్తే మనకు కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీ కెన్ గెట్ అంటే హియర్ జనరల్ పాసిబిలిటీస్. కెన్కి ఎక్కువ ఏముంటాయంటే జనరల్ పాసిబిలిటీస్. మెడిటేషన్ కెన్ గివ్ ఏ గుడ్ రిలీఫ్. ధ్యానం అనేది ఒక మంచి రిలాక్సేషన్ ఇస్తుందని అర్థం. అంటే జనరల్గా జరిగే పాసిబిలిటీస్ కెన్తో చెప్పగలం. ఇది జనరల్గా జరిగేది. ఇఫ్ వీ గో అవుట్ ఇన్ రైన్ వీ కెన్ క్యాచ్ కోల్డ్. ఇట్లా జనరల్ పాసిబిలిటీస్. మరి పాస్ట్లో అదే కుడ్కు వెళ్ళినప్పుడు కుడ్లో మూడు చెప్పచ్చు. ప్రజెంట్ చెప్పచ్చు, పాస్ట్ ప్రజెంట్ పాసిబిలిటీ, పాస్ట్లో పాసిబిలిటీ, ఫ్యూచర్లో కూడా చెప్పచ్చు. సెకండ్ యూసేజ్లో కుడ్ని ఉపయోగించి ఎలా అంటే బస్ కుడ్ బి లేట్. నేను మా ఫాదర్ లేదా నేను మా బ్రదర్ బస్ స్టాండ్లో ఉన్నాం అనుకున్నాం, బస్ ఇంకా రాలేదు. అప్పుడు నేను చెప్పచ్చు బస్సు లేట్ అయిండొచ్చు నాన్న, బస్ కుడ్ బి లేట్. ఈ విధంగా ప్రజెంట్ అంటే ఆ సిచ్యుయేషన్ ప్రజెంట్లో ఉన్నప్పుడు ప్రజెంట్ ఎబిలిటీ, ప్రజెంట్లో పాసిబిలిటీ చెప్పచ్చు. సెకండ్, he could have got the job if he had prepared well. అతను కనుక సరిగా ప్రిపేర్ అయ్యి ఉంటే అతను జాబ్ సాధించేవాడు. అంటే ప్రిపేర్ అవ్వలేదు, జాబ్ రాలేదు, అంటే జరిగిపోయింది. ఇఫ్ he could have got the job, he could have got the job.
అతనికి జాబ్ వచ్చి ఉండేది. ఇఫ్ యూ వోంట్ రీడ్ ఆర్ స్టడీ, ఇఫ్ యూ వోంట్ స్టడీ వెల్, యూ కుడ్ ఫెయిల్. ఇది ఫ్యూచర్, ఇదేమో పాస్ట్. అతను సరిగా చదవలేదు, జాబ్ రాలేదు. ఒకవేళ సరిగా చదువు ఉంటే వచ్చి ఉండేదేమో. ఇఫ్ యూ వోంట్ స్టడీ ఆర్ రీడ్ వెల్, మీరు కనుక సరిగా చదవకపోతే మీరు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. యూ కుడ్ ఫెయిల్, నువ్వు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, నువ్వు ఫెయిల్ అవ్వబోతావు. అంటే ఈ విధంగా ఫ్యూచర్ పాసిబిలిటీ కదా, అంటే ఫెయిల్ అవ్వడానికి పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఇక్కడ జాబ్ వచ్చుండే ఛాన్సెస్ ఎక్కువ ప్రిపేర్ అయ్యి ఉంటే. ఇక్కడ బస్ కుడ్ బి లేట్, అక్కడ ఏదైనా జరిగి బస్ లేట్ అయ్యింది. ఈ విధంగా పాసిబిలిటీస్ ప్రజెంట్లో, పాస్ట్లో, ఐ మీన్ కెన్కి కుడ్కి, కెన్కి కుడ్కి. పాసిబిలిటీస్ విత్ కెన్, జనరల్ పాసిబిలిటీస్. పాసిబిలిటీస్ విత్ కుడ్ షుడ్ బి ప్రజెంట్ లో ఉండొచ్చు, పాస్ట్ లో ఉండొచ్చు, ఫ్యూచర్ లో ఉండొచ్చు. ఈ విధంగా కుడ్ ని కెన్ ని యూజ్ చేయగలం. సెకండ్ యూసేజ్. అండ్ వి మూవ్ టు థర్డ్ యూసేజ్. థర్డ్ యూసేజ్ ఏంటంటే పొలైట్ రిక్వెస్ట్. థర్డ్ యూసేజ్ నెక్స్ట్ కెన్ కుడ్ లో థర్డ్ వన్ పొలైట్ ఎక్స్ప్రెషన్స్. కెన్ కుడ్ ఉపయోగించి పొలైట్ ఎక్స్ప్రెషన్స్ ఎలా చేస్తారో చూద్దాం. పొలైట్ ఎక్స్ప్రెషన్స్ అంటే మర్యాదపూర్వకంగా అడగడం. అవి సజెషన్స్, సలహాలు అయి ఉండొచ్చు, ఆఫర్స్ అయి ఉండొచ్చు, రిక్వెస్ట్లు అయి ఉండొచ్చు. ఏంటో చూద్దాం. పొలైట్ ఎక్స్ప్రెషన్ లో సపోజ్ రిక్వెస్ట్ తీసుకుంటే కెన్ తో చూస్తే కుడ్తో ఎలా ఉంది, కెన్ తో కుడ్తో రెండింటితో చూద్దాం. కెన్ యూ గివ్ మీ పెన్, నువ్వు నాకు పెన్ ఇవ్వగలవా? కెన్ యూ పాస్ ది గ్లాస్, నువ్వు ఆ గ్లాస్ ఇట్లా జరపగలవా? కెన్ యూ క్లోజ్ ది డోర్, నువ్వు డోర్ క్లోజ్ చేయగలవా? కెన్ యూ గివ్ మీ దట్, కెన్ యూ టెల్ మీ దట్, కెన్ యూ స్విచ్ ఆన్ ద ఫ్యాన్. ఇలాంటివి. కుడ్కి మరి దీనికి కుడ్కి తేడా ఏంటి అంటే సేమ్ అవే అడగచ్చు. కుడ్ యూ గివ్ మీ పెన్, కుడ్ యూ క్లోజ్ ద డోర్, కుడ్ యూ పాస్ ద సాల్ట్, ఆర్ కుడ్ యూ పాస్ ద గ్లాస్, ఆర్ కుడ్ యూ స్విచ్ ఆన్ ద ఫ్యాన్. ఈ విధంగా అడగచ్చు. మరి దీనికి దానికి తేడా ఏంటంటే రిక్వెస్ట్ ని, ఇక్కడ రిక్వెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే అది కెన్ అవుతుంది, అన్నోన్ పీపుల్కి అయితే కుడ్ అవుతుంది. ఏంటి రీజన్, ఏంటి తేడా అంటే యూ కెన్ ఆస్క్. ఏంటి తేడా అంటే అమ్మని అనుకో, మా పారేనా, మా నీళ్ళిమా, తమ్ముడిని అన్నని అన్న అది ఇవ్వన్నా, నాన్న అది అక్కడ క్లోజ్ చేయి, నేను చదువుకుంటున్నా, టీవీ వాల్యూమ్ తగ్గించు. ఇట్లా మరీ పొలైట్గా కాకుండా కొన్ని మినిమం మేనర్స్తో అడగగలిగేది కెన్. అది ఇవ్వు, అది ఇట్లా అట్లా మరీ ఆర్డర్ కాబట్టి కెన్. సమ్ రిక్వెస్ట్. ఇది ఎవరిని అడుగుతాం? ఫ్యామిలీస్ని, ఫ్రెండ్స్. రే బైక్ కీస్ ఇవ్వరా, కెన్ యూ గివ్ మీ బైక్, ఇలా కెన్ యూ గివ్ మీ ద బాల్, కెన్ యూ గివ్ మీ ద బ్యాగ్, కెన్ యూ గివ్ మీ ద బుక్. ఈ విధంగా ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ని కెన్ ఉపయోగించి అడిగేయచ్చు, తప్పుడు. మరి కుడ్ మాత్రం అన్నోన్ పర్సన్స్కి అడుగుతాం. ఎలా అంటే ఎవరో తెలియదు, ఒక ఫంక్షన్కి వెళ్ళారు, ఆ ఫంక్షన్లో తింటూ ఉన్నారు. అప్పుడు కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ద వాటర్ బాటిల్, కుడ్ యూ టెల్ మీ వేర్ దట్ ఈస్, కుడ్ యూ. ఈ విధంగా ఉపయోగించేది కుడ్ అన్నోన్ పీపుల్కి వాడతాం. సేమ్ కుడ్ యూ గివ్ మీ పెన్, కుడ్ యూ పాస్ ద గ్లాస్, కుడ్ యూ క్లోజ్ ద డోర్. మీరేమనుకోకుండా అది క్లోజ్ చేయగలరా? ఇంకా మీకు బాగా అర్థం కావాలి, ఒక ముక్కలో చెప్పాలంటే కెన్ అంటే ఇవ్వండి, నీ చేతిలో, అంటే డిసిషన్ నీ చేతిలో ఉంది, వాడికి ఇవ్వాలందా లేదా తెలియదు, నీకు ఇచ్చేయాలి. కుడ్ అంటే దయచేసి మీరు ఇవ్వగలరా లేదా, అంటే వాటికి చెప్తున్న డెసిషన్, అంటే వాళ్ళ చేతిలో డెసిషన్ ఉంటుంది, వాళ్ళు ఇవ్వడం లేదనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. కుడ్ యూ క్లోజ్ ద డోర్ అంటే డోర్ క్లోజ్ చేయడం లేదు, వాళ్ళ ఇష్టం. ఈ విధంగా కెన్ ని, కుడ్ ని రిక్వెస్ట్లకి వాడవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ సజెషన్స్. సజెషన్స్కి ఎలా వాడతారో చూద్దాం. సజెషన్స్కి కెన్ని మ్యాక్సిమం యూజ్ చేయాలి. అంటే ఇటు చేసుంటే బాగుండు, ఇటు ఉంటే బాగుండు, అప్పుడు కుడే యూజ్ చేస్తాం. ఎలా అంటే we could go to movie, we could try vegetable biryani today, then
you could ask your father. సో ఈ విధంగా నువ్వు ఇట్లా సజెషన్స్ ఇవ్వడం అన్నమాట. సజెషన్స్ కి మోస్ట్లీ కెన్ యూస్ చేయాలి, కుడ్ ని యూస్ చేయాలి. సో we could go to picnic, we could try another restaurant, we could try a vegetable biryani today, you could ask your father about that, you could tell me. ఈ విధంగా సజెషన్స్ ఇవ్వడం. ఓకే, దీనికి కుడ్ ని యూస్ చేస్తారు. అనదర్ వన్ ఆఫర్స్. ఆఫర్స్ ఎలా చేస్తారు? కెన్ తో కుడ్ తో ఆఫర్స్ ఎలా చేస్తారంటే, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, ఏదైనా బుక్ షాప్కి వెళ్ళినప్పుడు, ఏదైనా సరే ఒక షాప్కి వెళ్ళినప్పుడు, హౌ కెన్ ఐ హెల్ప్ యూ మేడం, కెన్ ఐ గెట్ యూ టు దిస్ మేడం, మే ఐ హెల్ప్ యూ మేడం. ఈ విధంగా మే యూజ్ చేస్తారు, కెన్ యూజ్ చేస్తారు. బట్ కెన్ కుడ్తో ఎలా యూజ్ చేస్తారో ఆఫర్స్ చూద్దాం. కెన్ ఐ గెట్ యూ సంథింగ్ టు ఈట్, కెన్ ఐ గెట్ యూ సంథింగ్ టు ఈట్. మీరు తినడానికి ఏమన్నా తీసుకురా, రెస్టారెంట్కి వెళ్తే సర్వర్ బాయ్స్ ఉంటారు కదా అక్కడ, పేరెంట్స్, కెన్ ఐ గెట్ యూ సంథింగ్ టు ఈట్ ఆర్ డ్రింక్. లేదు, ఒక షాప్కి వెళ్ళారు, పెద్ద బుక్ షాప్కి వెళ్ళారు, కెన్ ఐ హెల్ప్ యూ విత్ దట్ సార్ ఆర్ మేడం. ఈ విధంగా ఆఫర్ ఇస్తారు. ఆఫర్స్ ఇవ్వచ్చు, మనమే ఇవ్వచ్చు. దెన్ కుడ్ ఐ గెట్ యూ, సేమ్, నేను మీకు తీసుకురావచ్చా, కుడ్ ఐ గెట్ యూ సంథింగ్, ఏదైనా తీసుకురమ్మంటారా అని అర్థం. కుడ్ ఐ హెల్ప్ యూ, నేను మీకు సహాయం చేయొచ్చా అంటే నువ్వు చేయొచ్చా లేదో కూడా వాళ్ళని అడుగుతున్నావు. ఇది జస్ట్ కెన్ ఫార్మల్గా ఉంటే ఇది ఇంకా పొలైట్. సో మోర్ అడిషనల్ పొలైట్నెస్ ఇస్తుంది కుడ్, అంతే. సో ఆఫర్ ఇవ్వడంలో రెండు ఒకటే, కానీ మోర్ పొలైట్నెస్ ఇస్తుంది. మోర్ పొలైట్నెస్. ఏదైనా సార్లు వాళ్ళు ఫంక్షన్ జరుగుతూ ఉంది, కెన్ ఐ గెట్ యూ సంథింగ్ టు డ్రింక్ సార్, కెన్ ఐ గివ్ యూ సమ్ అనదర్ గ్లాస్ ఆఫ్ వాటర్, కెన్ యూ గెట్ దట్ ఫైల్, సారీ కెన్ ఐ గెట్ దట్ ఫైల్ టు యూ, నేను కెన్ ఐ బ్రింగ్ దట్ ఫైల్ టు యూ. ఈ విధంగా కెన్ ఐ హెల్ప్ యూ. ఇక్కడ కుడ్ కొద్దిగా పొలైట్గా అడగడం, అంతే తేడా ఆఫర్స్కి. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ పర్మిషన్. కెన్ తో కుడ్ తో పర్మిషన్ ఎలా అడుగుతారంటే, కెన్ ఐ గో అవుట్ మేడం, కెన్ ఐ గో అవుట్ సార్, కెన్ ఐ కమ్ ఇన్, కెన్ ఐ వాట్ ఎవర్. సో పర్మిషన్ అడగాలి. కెన్ ఐ టేక్ ఆఫ్ టుడే, కెన్ ఐ టేక్ లీవ్ టుడే, కెన్ ఐ గో అవుట్, కెన్ ఐ టేక్ లీవ్ టుడే, కెన్ ఐ టేక్ లీవ్ టుడే. అదే కుడ్తో పెడితే ఇంకా పొలైట్నెస్, మోర్ పొలైట్నెస్ ఇవ్వడమే. కుడ్ ఐ గో అవుట్, నేను బయటికి వెళ్ళగచ్చా లేదా. కుడ్ ఐ గెట్ ఆఫ్ అంటే లీవ్ టుడే, కుడ్ ఐ గెట్ ఆఫ్ ఆర్ లీవ్ టుడే. ఈ విధంగా పర్మిషన్స్ అడగడం అన్నమాట. సో వాట్ ఎవర్ మీకు ఏది కావాలో దాన్ని కెన్తో యూజ్ చేయొచ్చు, కుడ్తో యూజ్ చేయొచ్చు. కెన్తో ఎప్పుడంటే వాళ్ళు మీతో మోస్ట్ ఫ్రెండ్లీగా లేకపోతే ఫ్యామిలీ మెంబర్లా ఉన్నప్పుడు కెన్, లేదు వాళ్ళ డిస్టెన్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు లెవెల్ అన్నప్పుడు నువ్వు కుడ్కి వెళ్తావు. అంటే మోర్ పొలైట్నెస్, మర్యాదపూర్వకంగా ఉంటుంది. సో ఈ విధంగా కెన్ని కుడ్ని చాలా రకాలుగా యూజ్ చేస్తాం. మనం చూసాము ఏం రకాలు. ఫస్ట్ ఎబిలిటీ, జస్ట్ స్మాల్గా డివిజన్. నెక్స్ట్ సెకండ్ ఏం చూసాం మనం, పొలైట్ ఎక్స్ప్రెషన్స్ చూసాము, అండ్ పాసిబిలిటీస్ కూడా చూసాము. సో ఈ విధంగా ఇవే కాకుండా మీరు మీ ఓన్ ఎగ్జాంపుల్స్తో ట్రై చేయండి. పర్మిషన్స్కి ఏమేమి కావాలి,
నెక్స్ట్ ఎబిలిటీస్కి ఏమేమి చేయొచ్చు, పొలైట్ ఎక్స్ప్రెషన్స్కి ఇంకేమేమి చేయొచ్చు, ఆఫర్కి, సజెషన్కి, రిక్వెస్ట్కి, ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా సరే మీరు మీ ఓన్ ఎగ్జాంపుల్స్తో ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ కెన్ కుడ్ మిమ్మల్ని ఒక స్థాయిలో ఉంచుతుంది. ఎందుకంటే కుడ్ యూ ప్లీజ్ అనేది కుడ్కి ప్లీజ్ పెట్టి కనుక అడిగితే అది పొలైటెస్ట్, అత్యంత మర్యాద అనమాట. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ దట్ అంటే దయచేసి మీరు నాకు ఇవ్వగలరా లేదా అని వాళ్ళని పర్మిషన్ అడిగి మరీ తీసుకోవడం. కుడ్, జస్ట్ కుడ్ అంటే దయచేసి ఇవ్వగలరా అని, కుడ్ యూ ప్లీజ్ అని పెట్టారు అంటే ఇంక అసలు అత్యంత మర్యాద. సో యూజ్ దీస్ వర్డ్స్ అండ్ అప్లై టు యువర్ డైలీ లైఫ్. ఇట్ విల్ గివ్ యూ ఎ వెరీ 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 గుడ్ కాన్ఫిడెంట్. ఖచ్చితంగా మాట్లాడడంలో, కమ్యూనికేషన్ స్కిల్స్లో కెన్ కుడ్ బాగా హెల్ప్ అవుతాయి. ట్రై చేయండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్లాస్లో ఇంకా మంచి వాటితో వస్తాను. ఓకే, ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్.